హాయ్ అండి అందరికీ. ఇవాళ మామిడికాయ దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామండి. మామిడికాయలని దోసకాయల చెక్కు తీసి ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలండి. బాండీలో ఇలా తిరమూత వేసుకొని జీలకర్ర, పసుపు, ఇంగువ వేయాలండి. వేసిన తర్వాత కొంచెం ఎర్రగా వేయించాలండి. వేసిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసి దూరగా వేయించాలండి. వేగిన తర్వాత అప్పుడు ఇది మిక్సీలో వేసి కొంచెం ఉప్పు, టేస్ట్కి సరిపడా బెల్లం వేసి కొన్ని ముక్కలు ముందు దీన్ని మిక్సీ జార్లో బాగా గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత కొన్ని ముక్కలు వేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత మిగతా కొన్ని ముక్కలు యాడ్ చేసి చేసుకోవాలండి. అప్పుడు ఏంటంటే మరీ ఫైన్ పేస్ట్ అవ్వకుండా ఉంటుంది. కొంచెం ముక్కలు అక్కడక్కడ తగులుతూ బాగుంటుందండి. ఇదే టైప్లో కొబ్బరి దోసకాయ పచ్చడి చేసుకోవచ్చు, కొబ్బరి మామిడికాయ పచ్చడి కూడా చేసుకోవచ్చు. అంతా అయిపోయిన తర్వాత కావాల్సిన వాళ్ళు టేస్ట్ కొంచెం తాలింపు పెట్టుకోవచ్చు. కొంతమంది తాలింపులో ఏం చేస్తారంటే ఓన్లీ జీలకర్రను, ఆవాల వరకే వేస్తారు. ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు చేసుకోవచ్చు అండి. నేను కొంచెం టేస్ట్ తగ్గట్టు మా వాళ్ళకి ఇష్టమని ఇలా చేశాను అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.